రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకొని వేతనాలు పెంచాలని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వంట చేసి వడ్డించి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు శాఖలో మౌన దీక్ష చేపట్టారు. పాఠశాలలో భోజన వంట గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంగశ్రీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడు నిన్న బడ్జెట్ సమావేశం జరిగింది. ఆ బడ్జెట్ సమావేశంలో మధ్యాహ్న భోజనం తరపుని పిల్లలకు వండి పెట్టమని చెప్తున్నారు తప్ప మధ్యాహ్న భోజనం ఉంది ఏది కూడా మా విషయాల్లో ఏమి కూడా నిన్న చెప్పేది ఏమీ లేదు. బడ్జెట్ సమావేశం మిడ్ డే మీల్స్ అన్నది ఏదైనా ఉన్నదంటే బడ్జెట్ సమావేశంలో చెప్పలేదు. కానీ చెప్పకపోవడం కారణం వల్ల మేము నిరసన తెలియజేస్తున్నాము. అయితే డిమాండ్ ఏంటంటే గ్యాస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. గొడ్డి చాకరీ చేయిస్తున్నారు తప్ప గ్యాస్ ఇవ్వట్లేదు. మెనూ ధరలు అయితే విపరీతంగా భారీగా పెరిగాయి. అలాగే ఏదైతే ఉందో వేతనాలు కూడా 2 నెలల నుంచి వేతనాలు కాదు, బిల్లు కాదు, ఏమి కూడా రావట్లేదు. కొత్త మెనూ అన్నది వచ్చింది. ఆ కొత్త మెనూ కన్నా గుడ్లు ఫ్రైలు చేయాలి, అవి చేయాలని చెప్తున్నారు. ఆకాశానికి మనకు మెనూలు అన్నది ఇచ్చారు. కానీ మాకు ఎంత ఇచ్చే జీతం అయితే మాకైతే బిల్లు ఏదైతే ఉందో పిల్లలకి ₹5.45 పిల్లలకి ఇస్తున్నారు. 5.88 ఇస్తున్నారు. హై స్కూల్కి ఏదైతే ఉందో ₹8.45 ఇస్తున్నారు. దీనికి చాకరీ చేయమని చెప్తున్నారు. ఏమి కూడా బిల్లులు కూడా ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం చూసినా కూడా అలాగే ఉంది, ఈ ప్రభుత్వం కూడా చూసినా అలాగే ఉంది. ఏదైనా పెంచుతారేమో అనుకుంటున్నాము. అలాగా ఏదైతే ఏదైతే ఉందో అర్బన్ లో కూడా రాగి జావ చేయమంటున్నారు. మా వంట వాళ్ళు కూడా రాగి జావ చేస్తున్నారు. అర్బన్ లో ఏదైతే ఉందో అర్బన్ లో కూడా రాగి జావ చేస్తున్నారు. అక్షయ పాత్ర ఏదైతే ఉందో అక్షయ పాత్ర ఫుడ్ అయితే తెచ్చి పెడుతున్నారు తప్ప రాగి జావ అయితే వాళ్ళంతా వాళ్ళు చేయమంటున్నారు. గ్యాస్ ఎక్కడి నుంచి తెస్తారు అన్నది కూడా తెలియజేయట్లేదు. గ్యాస్ మేము అదే ఒకటే అడుగుతున్నాము, మాకు వేతనాలు పెంచాలి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి, మెనూ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో అది కూడా పెంచాలి. అలాగే మేము పెరుగుతున్న ధరలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలి. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి. రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి, భారంగా ఉన్నాయి. రాజకీయ వేధింపులు అంటే ఇప్పుడు వచ్చి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది, మీరు లెగ్స్పోండి, మేము వండుతాము అని చెప్పేసి అక్కడ స్కూళ్ళల్లో ఉండి ఇబ్బందులు పెడుతున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. రాజకీయ వేధింపులు కూడా ఎక్కువగా ఉన్నాయి. స్కూల్ చైర్మన్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు.